బ్యాక్ న్యూస్. సినీ ప్రముఖ రేవంత్ రెడ్డిని కలవనున్నట్లుగా దిల్ రాజు తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరినట్లు చెప్పారు. డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నట్లు తెలిపారు. ఇక నుంచి బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండదని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశంపై ఆసక్తి నెలకొంది. ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము. ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేశాము. ఫర్దర్గా కూడా అన్ని హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్ ఉంటుంది. అందరికీ కమ్యూనికేట్ చేస్తున్నాం. అంటే ఈ రోజు హాలిడే కదా, ఆల్రెడీ ఈ రోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారిది. సో అందరికి మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం. హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ అవుతాం. ఎఫ్డిసి తరపున ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం. రేపు మార్నింగ్ 10 o'clock ఆ మీటింగ్. ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము. ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేశాము. ఫర్దర్గా కూడా అన్ని హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్ ఉంటుంది. సినీ ప్రముఖులందరూ సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నట్లుగా దిల్ రాజు తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరినట్లుగా చెప్పారు. డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నట్లు తెలిపారు. ఇక నుంచి బెనిఫిట్ షోస్, టికెట్స్ ధరల పెంపు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖుల సీఎం రేవంత్ రెడ్డితో సమావేశంపై ఆసక్తి నెలకొంది. ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము. ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేశాము. ఫర్దర్గా కూడా అన్ని హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్ ఉంటుంది. అందరికీ కమ్యూనికేట్ చేస్తున్నాం. అంటే ఈ రోజు హాలిడే కదా, ఆల్రెడీ ఈ రోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారిది. సో అందరికి మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం. హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ అవుతాం. ఎఫ్డిసి తరపున ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం. రేపు మార్నింగ్ 10 o'clock ఆ మీటింగ్. ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము. ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేశాము. ఫర్దర్గా కూడా అన్ని హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్ ఉంటుంది. అందరికీ కమ్యూనికేట్ చేస్తున్నాం. అంటే ఈ రోజు హాలిడే కదా, ఆల్రెడీ ఈ రోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారిది. సో అందరికి మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం. హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ అవుతాం. ఎఫ్డిసి తరపున ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం. రేపు మార్నింగ్ 10 o'clock ఆ మీటింగ్. ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము. ఇండస్ట్రీకి సీఎం సినీ ప్రముఖులందరూ సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నట్లుగా దిల్ రాజు తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరినట్లుగా చెప్పారు. డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నట్లు తెలిపారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ రైనా, ఇప్పటికే వారం 10 రోజులుగా అల్లు అర్జున్ ఎపిసోడ్ మనకు అందరికి తెలిసిందే. ప్రధానంగా సంధ్య థియేటర్ జరిగినటువంటి తొక్కిసలాట కావచ్చు, దాంట్లో రేవత్ గాని ఆయన కొడుకుకు సంబంధించి ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర చాలా సీరియస్ గా ఉంది. బెనిఫిట్ షోలను ఇక్కడి నుంచి అంగీకరించేది లేదని ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. దాని తర్వాత అల్లు అర్జున్ ఇప్పటికే రేవతి మరణం అంశం మీద ఇప్పటికే కోర్టు చుట్టూ కానీ, అదేవిధంగా పోలీస్ స్టేషన్ చిక్కడపల్లి చుట్టూ ఇప్పటికే 2 సార్లు వెళ్లించినటువంటి విషయం తెలిసే. అయితే ఇప్పటికే సినీ ఇండస్ట్రీ మీద రాష్ట్ర ప్రభుత్వం కొంచెం నారాజు మీద ఉంది అన్నటువంటి విషయం మీద సినీ ఇండస్ట్రీ కూడా ఆలోచిస్తున్నది. ఈ సమయంలో ఇప్పటికే దిల్ రాజు కావచ్చు, లేదా ప్రముఖ నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు, అదేవిధంగా హీరోలు అందరూ కూడా కాసేపటి క్రితం భేటీ అయ్యారు. భేటీ కూడా పలు అంశాలను చర్చించినట్టు కూడా తెలుస్తోంది. దీంట్లో ప్రధానంగా రేపు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డిని అపాయింట్మెంట్ కోరినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు రేపు ఉదయం 10 గంటలకు సచివాలయంలో కానీ, తన ఇంటి దగ్గర కానీ కలిసి ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, టికెట్ ధరలు పెంపు, బెనిఫిట్ షోలు ఇప్పటికే రద్దు చేయిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా దీని మీద ఒక పునరాలోచన చేయాలనేటువంటి ఆలోచన
చెప్పేందుకు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకనే ఇప్పటికే అపాయింట్మెంట్ కోరారు. దీంట్లో చాలా అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. కొంచెం చూసి చూడనట్టుగా వదిలేయాల్సిన అవసరం ఉంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోలు కావచ్చు, లేదంటే మిగతా విషయాల్లో కొంత పట్టువిడుపు ధోరణి కనపరచాలి రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఆనాడు మద్రాసు నుంచి తెలుగు హైదరాబాద్ కు స్థిరపడినటువంటి టైంలో ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేసిందో అందరికీ తెలిసిందే. దాని తర్వాత మొన్న ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గా మారిన నేపథ్యంలో ఇంకా కూడా హైదరాబాద్ లోనే పెనివేసుకుపోయింది సినిమా ఇండస్ట్రీ. కనుక ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఎపిసోడ్ కానీ, అంతకంటే ముందు విషయంలో కానీ ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో కొంత రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్టుగా వదిలేయాల్సిన అవసరం ఉంది. బెనిఫిట్ షోల్ని గతంలో లాగానే మళ్ళీ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకనే కాసేపటి క్రితం వీళ్ళందరూ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దిల్ రాజు కావచ్చు, మిగతా అందరూ కూడా ఆయన ఎఫ్డీ చైర్మన్ గా కూడా ఉన్నారు. కనుక ఖచ్చితంగా ఈ అంశం మీద ఖచ్చితంగా పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి కొంత సీరియస్ గా ఉన్న నేపథ్యంలో ఈ అంశం మీద ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఎలాంటి గ్యాప్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా అనుకుంటున్నారు. అందుకని టికెట్ ధరల పెంపు అంశం మీద కూడా ఖచ్చితంగా, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ చాలా సార్లు కూడా లాస్ లోకి వెళ్ళినటువంటి సందర్భం ఉంటుంది. అయితే కొన్ని సినిమాలు మాత్రమే సక్సెస్ఫుల్ గా ఎక్కువ అమౌంట్ రావాల్సుకుంటాయి, కానీ మిగతా సినిమాలన్నీ కూడా నష్టాలు అవుతుంటాయి. కాబట్టి ఇట్లాంటి బెనిఫిట్ షో కాకపోయినా కనీసం టికెట్ ధరలు సందర్భానుసారంగా పెంచుకోవాలనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది. అందుకని ఇవన్నీ కూడా కొంత రేవంత్ రెడ్డితో మాట్లాడి కొంత సయ్యద్దు కూర్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. నరేందర్, అంటే మీరు చెప్తున్నారు ఇప్పుడు బెనిఫిట్ షోస్ గురించి కానీ టికెట్ ధరల పెంపుగా కూడా డిస్కస్ చేస్తారు మీటింగ్ లోనే. అయితే రాష్ట్రంలో ఇప్పుడు మనం జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తున్నాం. ఇలాంటి టైంలో రేవంత్ రెడ్డి ఏమైనా ఫేవర్ గా సినీ ఇండస్ట్రీకి బెనిఫిట్ చేసే అవకాశం ఉంటుందనుకోవచ్చా? ఖచ్చితంగా రేనా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంకు సినిమా ఇండస్ట్రీకి చాలా పెనవేసుకుపోయింది. ఎందుకంటే ఆనాడు ఎన్టీ రామారావు ఏకంగా ఒక వెలిగినటువంటి సందర్భం. దాని తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వ్యవహరించారు. దాని తర్వాత చాలా మంది ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు మోహన్ బాబు కావచ్చు, జయప్రద కావచ్చు, జయసుధ కావచ్చు, చాలా మంది హీరోలు కృష్ణ కావచ్చు, కృష్ణరాజు కావచ్చు, ఇట్లా చాలా మంది కూడా రాజకీయ నాయకులుగా ఎదిగారు, ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు కూడా ఉన్నటువంటి సందర్భం. మోహన్ బాబు కావచ్చు, లేదంటే మొన్న ఇట్లా చాలా మంది కూడా ఎంపీలు రాజ్యసభ మెంబర్లు ఎదిగినటువంటి సందర్భం. కనుక ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో రాజకీయాలు సినిమా ఇండస్ట్రీ దూరం చేయాల్సిన అవసరం లేదన్నటువంటి విషయం కూడా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా కూడా ప్రేక్షక అభిమానులు పెంచాలన్నా, లేదంటే రేపు ఏదైనా సినిమా ఇండస్ట్రీకి ఖచ్చితంగా లాభాలు రావాలన్నా, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ట్యాక్స్ రూపంగా ఖచ్చితంగా పన్నులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంటాయి సినిమా ఇండస్ట్రీ ద్వారా. సినిమా టికెట్ కొనడం ద్వారా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి అమౌంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కొంత పట్టువిడుపు ధోరణి అవలంబించాల్సిన అవసరం ఉంటుందని కూడా ముఖ్యమంత్రికి చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీని రాజకీయాలను దూరం చేసేదిగా లేదు. కనుక ఖచ్చితంగా ఇద్దరి మధ్యలో, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఉంది కనుక దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీ దూరం అనేటువంటి మెసేజ్ రానియకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా పలు సినిమా నిర్మాతలు చెప్పుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకని అపాయింట్మెంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. అందుకని ఖచ్చితంగా కూడా అటు ఆనాడు చంద్రబాబు నాయుడు ఏ రకమైనటువంటి ఫ్రెండ్లీ వాతావరణంలో మొన్నటి దాకా ఉన్నటువంటి కేసీఆర్ ఏ రకమైనటువంటి వ్యవహరించారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే రకంగా వ్యవహరించడం ద్వారా ఖచ్చితంగా కొత్తగా ఏ అవసరం వచ్చినా కూడా సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ ఉంటుంది అనేటువంటి విషయం కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది. అందుకనే కొంత ఆయన కూడా మెచ్చబడ్డట్టుగా తెలుస్తోంది. నరేందర్, అంటే ఇప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అని విన్నాము అల్లు అరవింద్ కి రేవంత్ రెడ్డి. అయితే ఇప్పుడు అపాయింట్మెంట్ అయితే ఎఫ్డీసీ చైర్మన్ తో పాటు అల్లు అరవింద్ కూడా దొరికినట్లుగా తెలుస్తుంది. సో అల్లు అర్జున్ విషయం కూడా ఏమైనా సమస్య అవ్వకాశం ఉంటుందంటారా ఈ మీటింగ్ తో? ఖచ్చితంగా. ఇప్పుడైతే నిన్న మనం చూసాం, నిన్న దాదాపు 3.5-4 గంటల దాకా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఆయనే ఉన్నారు. రెండోసారి కూడా వచ్చారు. దాని తర్వాత అల్లు అరవింద్ కూడా కొంత గ్యాప్ వచ్చింది. అయితే దీనంతటికి కారణం కొంత అల్లు అరవింద్ ఫ్యామిలీ కానీ, అల్లు అర్జున్ కొంత రేవంత్ రెడ్డి విషయంలో కొంత వేరే రకంగా మాట్లాడారనేటువంటి విషయం కానీ, లేదంటే కొంత ఈ ఇద్దరి మధ్యలో కొంత గ్యాప్ వచ్చేయడం వల్ల ఈ సమస్య వచ్చిందని కూడా కొంతమంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రధానంగా ముఖ్యమంత్రి చెప్తున్న దాని ప్రకారం కానీ, మిగతా మంత్రులు చెప్తున్న దాని ప్రకారం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉండాలి. బెనిఫిట్ షోల విషయంలో కానీ, ర్యాలీలు చేసే విషయంలో కానీ ఖచ్చితంగా ప్రజల ప్రాణాలు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ అంశాల్లోనే మేము చూస్తున్నాం తప్ప బయట సోషల్ మీడియాలో తిరుగుతున్నట్టుగా నా పేరు మర్చిపోయినందుకు ఇది ప్రతీకారం అనేటువంటి విషయం మీద కొంతమంది చెప్తున్నారు. అలాంటిది ఏం లేదని కూడా ఇప్పటికే చాలా మంది చెప్తున్నారు. బట్ ఏదైనప్పుడు కూడా
ఖచ్చితంగా అందరూ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరూ కూడా మాకు మిత్రులే అన్నటువంటి విషయాన్ని అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆఫీర్గా చెప్తుంటాడు. కనుక చూడాలి, మున్ముందు రేపు ఇచ్చేటువంటి అపాయింట్మెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అన్ని అంశాలు కూడా చర్చించుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో చిన్న సినిమాలు కావచ్చు, పెద్ద సినిమాలు కావచ్చు, అన్నింటినీ కూడా ఒకేలా చూడాల్సిన అవసరం ఉందని కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ మీ ఎంబడి సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము కూడా అండగా ఉంటామని చెప్పుకునే అవకాశం కూడా ఎక్కువ లేదు. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు కలిసే అవకాశం అందరికి కమ్యూనికేట్ చేస్తున్నాం. అంటే ఈ రోజు హాలిడే కదా, ఆల్రెడీ ఈ రోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారిది. సో అందరికి మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం. హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ అవుతాం. ఎఫ్డిసి తరపున ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసాం. రేపు మార్నింగ్ 10 o'clock ఆ మీటింగ్. ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము. ఇండస్ట్రీకి